జ్యోతి మైనేల్ ప్రార్థన చేస్తా ఉన్నాను. మొదటి ప్రార్థన. జ్యోతి అన్నపూర్ణమ్మ గారు మీరైనా చేస్తారా? మా వందనాలు వందనాలు చేస్తాం ప్రాణం ప్రార్థన. చేస్తాం వందనాలు. దయగల తండ్రి, జూమ్ ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో జూమ్ లో పాల్గొన్న సహోదరులందరికి ప్రేమ పూర్వక వందనాలు. ప్రభునామంలో అందరికి వందనాలమ్మా. ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన దేవా, సర్వాధికారి, సార్వభౌమ, పరిశుద్ధుడా, నీకు వేలాది స్థుతులు వందనాలు, కోట్లాది స్థుతులు నాయన. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాను నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవ, స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు నాయన. తండ్రి, అందరి హృదయములు ఎరిగిన దేవా, మీకు స్తోత్రములు వందనాలు నాయన. ఘనత మహిమ నీకే నాయన. తండ్రి, చెల్లిస్తూ ఉన్నాను. ఆది సంభూతుడా, రక్షణకర్త, విమోచకుడా, బలవంతుడా, సర్వాధికారి, సమాధానకర్త, నీ స్తోత్రాలు స్తోత్రాలు నాయన. నీ కృపకై, నీ కనికరానికై, నీ వాత్సల్యతకై స్తుతులు అర్పిస్తూ ఉన్నాం దేవా. ఇదిగో నాయన, ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనేకుల్ని నాయన తండ్రి నా దేవా పరిచయం చేస్తున్న నీ దాసురాలను బట్టి స్తుతిస్తున్నా. ఎంత ప్రేమ నాయన నీకు నాయన. తండ్రి దేవా, నీ దాసురాల పట్ల ఆమె చేస్తున్న ప్రతి పరిచర్యను బట్టి స్తుతిస్తూ ఉన్నాను నాయన. దయాళువైన దేవా, మరి ప్రతి దినం ఈ మహారాజా మరి అయ్యా తండ్రి 4 గంటల సమయంలో నీ సన్నిధికి రావడానికి నాయన టైం చూసుకుంటూ అయ్యా సమయం అయిందని చెప్పి తండ్రి దేవా త్వరగా రావడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకా రాని వాళ్ళు నాయన వాళ్ళందరూ కూడా తండ్రి నాయన అయ్యా వారి పనులు చక్కబెట్టుకొని నాయన ఒకవేళ నిద్రలో ఉంటే నాయన వెలుకొలిపి నాయన సన్నిధి తీసుకురండి దేవా. స్తోత్రంలో అయ్యా దినములు చెడ్డవి గనక సమయములు పోనీక సద్వినియోగం చేసుకొని అజ్ఞానంలో లేకాక జ్ఞానుల వల్లే కలే ఉండమన్నావు నాయన. సహాయం చేయండి నాయన. తండ్రి ఇదిగో నాయన గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడావు నాయన. దేవా, నీ ప్రేమ ఎంత గొప్పది స్వామి. ఇదిగో నాయన విజయవాడను కాపాడేసయ్యా తండ్రి దేవా. ఎన్నో ఇళ్ళు మునిగిపోయినాయి నాయన, నీళ్లమయం అయిపోయింది. కరుణామయ్య, కృపగల దేవా నా యేసయ్య, నా తండ్రి నీ ఉగ్రత నుంచి కాపాడు యేసయ్య. దాన్ని ఎంతమందో నాయనా అయ్యా అన్ని పోగొట్టుకున్నారు. ఆస్తి నష్టం, ఓ ప్రభు, పొలాలు నీట మునిగున్నాయి, ఇల్లులు మునిగున్నాయి నాయన. నీవే సహాయం చేయండి. ఎన్నో వేల మంది నాయన తండ్రి దేవా అనాథలైనారయ్యా. అన్ని ఉన్నాయి, అంత ఆస్తి ఉంది, అన్ని డబ్బులు ఉన్నాయి, కానీ నాయన యేసయ్యా తినుటకు ఆహారం, ఆయన త్రాగుటకు నీరు లేని పరిస్థితి నాన్న. యేసయ్యా నీ బిడ్డల్ని ఆదుకో నాన్న. యేసయ్యా నువ్వు తప్ప ఎవ్వరు దిక్కులేరు నాయన. కనికరం చూపుతండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. పాప క్షమాపణ మారు మనసు దయచేయండి నాయన. తండ్రి ఈ సమయంలో నాయన నిన్ను నా తండ్రి ఎన్నోసార్లు వాక్యం వినుంటారు, ఎన్నోసార్లు సువార్త వినుంటారు నాన్న. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా నాయన ఇప్పుడైనా వారు కన్నులు తెరిచి రక్షకుడైన మిమ్మల్ని కలిగి ఉండే భాగ్యం, సృష్టికర్త అయిన మా ప్రభువా మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం నాయన ఒక్కసారి కాపాడయ్యా అంటే కాపాడే దేవుడు కదయ్యా మీరు నాయన. కనికరం చూపండి. ఎంత బాధ వస్తే నాయన ఈ పని నువ్వు చేస్తావు నాయన. దయగలిగిన రాజా, ప్రాణప్రియుడ, పరిశుద్ధుడ, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవ, ఈ జిమ్ మీటింగ్ నాయన ప్రారంభం నుండి ముగింపు వరకు నీ అధ్యక్షతలో జరిగించండి. నీ పక్షంగా నిలబడుతున్న దాసురాల్ని బలపరిచి స్థిరపరిచి నా నాయన మాకు కావాల్సిన వర్తమానం దాసురాల ద్వారా మాట్లాడండి నాయన. తండ్రి నా దేవా వినగలిగే చెవిని, గ్రహించే మనసును దయచేయి నాయన. ముందుగా కీర్తన పాడే బిడ్డని మా ప్రభువా మీరు దీవించండి. ఆ స్వరం ముట్టండి నాయన. నీ నామ ఘనత కొరకు పాడడానికి సహాయం చేయమని రాజా అయ్యా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించి ఈ యొక్క కార్యక్రమం మా తండ్రి ప్రారంభం నుంచి నాయన మీరే జరిగించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుందురని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి ప్రారంభిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన మధ్య ఉన్న సోదరి రజని ఒక పాట పాడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను.
ఇప్పుడు ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. వందనాలు. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. యెహోవా నీ ఇల్లు కట్టనిచు కట్టువారున్నారు. యేసయ్య నీలో గిలికాయనిచో కావలెందరున్నా శూన్యమే. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. గుణవంతురాలు తన ఇల్లు కట్టును. ఒక తల్లిగా ఫలించువల్లిగా, ప్రేమను పంచే ఇల్లాలిగా, భక్తిగల పడతిగా, చక్కని ఓ గృహిణిగా, భక్తిగల చక్కని ఓ గృహిణిగా కట్టుకో, ఇల్లు కట్టుకో, కట్టుకో, ఇల్లు కట్టుకో. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. ఒక సాక్షిగా సహకారిగా, సంఘములో మాదిరి సోదరిగా, ప్రార్థనలో హన్నగా, పరిచర్యలు ఫిబేగా, ప్రార్థనలో హన్నగా, పరిచర్యలు ఫిబేగా కట్టుకో, ఇల్లు కట్టుకో, కట్టుకో, ఇల్లు కట్టుకో. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. ఒక పాత్రగా మండే ప్రమిదగా, మూర్ఖ జనము మధ్య పవిత్రముగా, అన్నిటిలో మితముగా, అందరికీ హితముగా, అన్నిటిలో కట్టుకో, ఇల్లు కట్టుకో, కట్టుకో, ఇల్లు కట్టుకో. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. యెహోవా నీ ఇల్లు కట్టించు కట్టువారున్నారు. నీలో గిలికాయనిచో కావలెందరున్నా శూన్యమే. యెహోవా నీ ఇల్లు కట్టించు కట్టువారున్నారు. నీలో గిలికాయనిచో కావలెందరున్నా శూన్యమే. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకో, గుణవంతురాలు తన ఇల్లు కట్టును. గుణవంతురాలు తన ఇల్లు కట్టును. గుణవంతురాలు తన ఇల్లు కట్టును. వందనాలు ఆంటీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంటీకి వందనాలు.
వందనాలమ్మా, మంచి చక్కని పాట పాడినందుకు వందనాలు. అలాగే మన మధ్య ఉన్న అన్నపూర్ణమ్మ గారు ఒక్క చరణం పాడాలని మనం చేస్తున్నాం. ఒక్క చరణం పాడతారా అన్నపూర్ణమ్మ గారు? నేను అమ్మా ఒక చరణం, వేరే పాట. ఓకే. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. దేవుని స్వాస్థ్యమా, దేవుని స్వాస్థ్యమా, వాగ్దాన దేశమా. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. నజరేయుడు బలి అయిన సుఖప్రదేశమా, పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ఘన నివాసమా. నజరేయుడు బలి అయిన సుఖప్రదేశమా, పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ఘన నివాసమా. అపోస్తలులు పరిచర్యకు స్వాస్థ్య నగరమా, అపోస్తలుల పరిచర్యకు స్వాస్థ్య నగరమా. దేవుని స్వాస్థ్యమా, దేవుని స్వాస్థ్యమా, వాగ్దాన దేశమా. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా అన్నారమ్మా. వందనాలమ్మా. ఒక్క నిమిషం వస్తాను, ఆయన కన్నం పెట్టి. సిస్టర్ ఇంకో చరణం ఉందేమో, పాడండి లోగా. దేవుని బిడ్డలందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజులుగా నేను వాక్యం చెప్పలేదు. అనేకమైన పనుల మూలంగా దేవుడు ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మరి సమయంలో వాక్య పరిచయకు ముందుగా కొంత క్విజ్ చెప్పుకున్నాము. క్విజ్ ఈరోజు 21 లేదా 22 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని మనం చెప్పుకుందాం. క్విజ్కి అందరూ సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మనకందరికీ తెలిసిన క్విజే చెప్పుకుందాం. నంబర్ 1, ఎక్కువ అల్లరి లేకుండా ఒకసారి చెప్పిన తర్వాత ఒకరు మళ్ళీ మళ్ళీ అదే చెప్పకుండా మనం జాగ్రత్త పడదాం. మొట్టమొదట యూదా పత్రిక కృత నిబంధనలో ఏ ఏ పుస్తకాల మధ్య ఉన్నది? యోహాను సువార్త మూడో పత్రిక తర్వాత ప్రకటన గ్రంథం ముందు. ప్రకటన గ్రంథం ముందు. జయలక్ష్మి గారు కదండి? అవునమ్మా. అలాగే రెండవది
వృద్ధులకు ఏది సౌందర్యం? నెరసిన వెంట్రుకలు. మెరిసిన వెంట్రుకల అక్క. వెంట్రుకలు. మెరిసిన వెంట్రుకలు. ఆ తర్వాత గాయములు చేయే దెబ్బలు అంతరంగంలో వచ్చి డాష్ ను తొలగించును. గాయములు చేయే దెబ్బలు అంతరంగంలో వచ్చి డాష్ ను తొలగించును. గాయం చేయవాడు ఆయన కట్టువాడు ఆయన. గాయం చేయే దెబ్బలు అంతరంగం నుండి డాష్ ని తొలగించును. హృదయంలో ఉన్న కలుషితాన్ని హృదయంలో పాపమును తొలగించుదక్క. పాపమును, హృదయంలో ఉన్న పాపమును తొలగించును. బైబిల్లో ఉన్న యాక్చువల్ వర్డ్ చెప్పాలి. అలాంటిదే బైబిల్లో ఉన్నది. అవిధేయత, చెడుతనమును తొలగించును. సామెతలు 20:30 వచ్చును. చెడుతనమును తొలగించును. ఆ తర్వాత 4వది, నాలుకను కాపాడుకునేవాడు శ్రమల నుండి తన డాష్ ను కాపాడుకున్నాడు. ప్రాణమును కాపాడుకోవాలి. ప్రాణమును కాపాడుకున్నాడు. ప్రాణం ఏం పోదు. చాలాసార్లు మన నోటిని నాలుకను కాపాడుకోలేదు కానీ ప్రాణాలతో బతికే ఉన్నాం. ఏమిటి నుండి కాపాడుకుంటాం మనము మనల్ని? కోపము, శ్రమల నుండి మనల్ని విడిపించి శ్రమల నుండి కనుక నాలుక ద్వారా మనకు శ్రమలు వస్తాయి. మనం నోటి మాటలు కష్టాలు వస్తాయి, బాధ. పెట్టుకోకపోతే విచ్చలవిడిగా మన నోటిని విప్పినట్లయితే మనము శ్రమలు తెచ్చుకుంటాం. నాలుక చెడ్డదైతే ఊరంతా చెడ్డదంట కదా. కనుక మన నాలుక ద్వారా శ్రమలు తెచ్చుకుంటాం. 5వ క్వశ్చన్, సుఖభోగం వాంఛగలవానికి డాష్ కలుగును. లేమి కలుగును. అమ్మా వెరీ గుడ్. ఎవరు చెప్పింది? రజనీనా? థ్యాంక్ యూ నాన్న, మంచిదమ్మా. 6వ క్వశ్చన్, ప్రాణం విసికించి జగడగొండితో కాపురం చేసిన వాడు బైబిల్లో ఎవడు? ఆ జగడగొండి ఏ వ్యక్తి? దెలీలా. సాంసన్. కరెక్ట్. రజనీనా? సరే, నెక్స్ట్, దేవుడు ఎవరి హృదయాలను తన చిత్తవృత్తి చొప్పున త్రిప్పును? రాజుల హృదయం. రాజుల హృదయం. నీటి కనుగొలు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, దాని నుండి వాడు తొలగిపోడు అనే వాక్యం యొక్క రెఫరెన్స్ కనీసం 22:6. అధ్యాయమే చెప్పమంటే వచనం కూడా చెప్పారు. చాలా థ్యాంక్స్. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, వాడు అల్పైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుటే నిలబడి ఎవరి ఎదుట నిల్చును? రాజుల ఎదుటండి. రాజుల ఎదుట అల్పులైన వారి ఎదుట. మనం చేసే పనులు నిపుణత కలిగిన పనులుగా ఉండేటట్లు ఎఫిషియెంట్ గా మనం చేస్తే, సామర్థ్యాన్ని ఉపయోగించి యజమానుడు మెచ్చుకునే రీతిగా మనం చేస్తే ఆ నిపుణత మనల్ని రాజుల ఎదుట నిలబడుతుందని మనం నేర్చుకుంటున్నాం. ఇవన్నీ పనులు మన నిపుణత చేస్తే పరలోకంలో రారాజు ఎదుటనే మనం నిలబడతాం. నమ్మకంగా మనం పని చేస్తే, ఆయన ఇచ్చ ప్రకారం మనం చేస్తే, ఆయన ఇష్ట ప్రకారం మనం చేస్తే రారాజు అయిన ప్రభు ఎదుటనే మనం నిలబడతాం. ఆ తర్వాత 10వ క్వశ్చన్, తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని ఎవని గూర్చి సొలొమోను సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు రాశాడు? చూడకుండా తల్లిదండ్రులు ద్వేషించిన జీవితంలో కూడా అన్నిసార్లు మనం గద్దిస్తున్నాడు కానీ హఠాత్తుగా అంటే అనుకోకుండా, ఎక్స్పెక్ట్ చేయని రీతిగా అనుకోకుండానే హఠాత్తుగా సమయం ఇవ్వకుండానే ఒకవేళ శిక్ష మన మీద వచ్చినట్టు కనుక నాశనము అన్నాడు. హఠాత్తుగా నాశనము. ఓ తెగులు రానక్కర్లే, ఒక రోగం రానక్కర్లే,
హఠాత్తుగా ఎట్లా పోతుందో ప్రాణం నాశనం అవుతామండి. ఎట్టి నాశనం కలుగుతుందో, ప్రాణం ఉండి నాశనం వస్తుందో, ప్రాణం లేక నాశనం వస్తుందో మనకు తెలియదు. కనుక చాలా సార్లు ఈ వాక్య వచనాలను మనము పెద్దగా ధ్యానించము, జ్ఞాపకం ఉంచుకోము. వాటి ప్రభావము, వాటి యొక్క ఇంటెన్సిటీ అనేది, తీవ్రత అనేది మనకు తెలియకుండా ఉంటుంది. కనుక వాక్యంలో ప్రతి అధ్యాయంలోనూ, ప్రతి వచనంలోనూ, ప్రతి అక్షరములోను, ప్రతి పుస్తకంలోను, అది కొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ ఎట్టిదైనా కూడా మనము చాలా తక్కువగా తీసుకోవడానికి వీలు లేదు. దాన్ని మనము శ్రద్ధగా గమనించి అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎవరిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు? ఎవరిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు? తన యందు భయభక్తులు కలిగిన వారిని ప్రేమించి వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాను. మాకు ఆస్తి లేదో, మాకు ఆస్తి లేదో, మన ఆస్తి లేదో అనుకుంటాం. ఆస్తి లేకపోవచ్చు, కానీ తను ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. ఆస్తికర్త అనే అర్థం ఇచ్చే పేరు బైబిల్ ఏదైనా ఉందా? వెరీ గుడ్. ఆస్తికర్త లేక బలవంతుడు అని ఆయన పేరుకి అర్థం. ఆయనకు ఎంతో ఆస్తి ఉంది. నేను అనుకుంటా ఇతరులు ఇచ్చిన ఆస్తో నాకు తెలియదు, దేవుని ఆజ్ఞలను తూచే తప్పకుండా ఆయన నెరవేరుస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయన ఆస్తికర్తగా చేశాడేమో మరొక భావం కూడా మనం తీసుకోవచ్చు. ఎవడు తన ఆస్తిని పాడు చేసుకుంటాడు? ఎవడు తన ఆస్తిని వేశ్యలతో వెరీ గుడ్, వెరీ గుడ్. వేశ్యలతో తిని త్రాగి సాంగత్యం చేయవాడు తన ఆస్తిని. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి బైబిల్లో? చిన్న కుమారుడు చిన్న కుమారుడు ఆస్తిని పాడు చేసుకుంటాడు. పెద్ద త్రాగి తన ఆస్తి ఆల్రెడీ చెప్పాం కదా. కనుక ఆస్తిని అలా పాడు చేసుకున్నాడు. వేశ్యలతో తిని తాగి పాడు చేసుకున్నాడు కాబట్టి తానేం తిన్నాడు ఇప్పుడు? ఇప్పుడు 12 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు. 13వ క్వశ్చన్. భర్త కంటే 3 గంటలు ఆలస్యముగా చర్చికి వచ్చిన భార్య ఎవరు? భర్త చనిపోతే ఒక భార్య తాను బ్రతికి ఉండి భర్త మరణాన్ని ఎరగలేకపోయింది, భూస్థాపన కూడా వెళ్ళలేకపోయింది. వెరీ గుడ్. బైబిల్లో కనబడే కొన్ని వీధుల పేర్లేంటి? సంతపేట. వెరీ గుడ్, మంచిదే. ఇంకా జ్ఞానం లేనివాడు వీధిలో తిరుగుతా ఉంటాడు రాత్రి వేళ. ఏ గ్రంథంలో ఉంది? కాదు అమ్మా, మొర్దెకై విషయంలో కదా రాజు వీధిలో. బైబిల్లో ఒక కాలనీ పేరు చెప్పగలరా మీకు తెలిసింది? అపోస్తుల కార్యం 16:1 కాలనీ. అపోస్తుల కార్యములు 16 అంటే ఇది దెర్బేకు కాలం అంటున్నారు కదా ఆయన. కదా ఇది అపోస్తుల కార్యం. సముద్ర తీరము ప్రార్థన జరుగునను కాలనీ కదా, నదీ తీరమున.
నదీ తీరమున ఒక్క క్షణము. లుదియా భాగం ఎన్నో అధ్యాయం అండి? 16వ అధ్యాయం. 16వ అధ్యాయం అక్క. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అధ్యాయంలోనే 11 నుంచి 16 వరకు. కూర్చొని దెయ్యం గురించా? సరే, వీధి కదా, 12:10 ఉంది వీధి. బయలుదేరి ఒక వీధి దాటి విడిచిపోయింది. పేతురు 3వ వీధులు 2 వీధులు దాటి 3వ గేట్ దగ్గరికి వెళ్తాడు. కావలి దాటి అని వీధి అని కాలనీ అన్నారు కదా ఆవిడ, అందుకని కావాలేమో. వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. సరే, నేను అనుకున్నది రిఫరెన్స్ కనపడడం లేదు, అది విడిచిపెట్టండి. తర్వాత క్రియల మూలముగా నీతిమంతుడని తీర్పు తీర్చబడిన వాడు బైబిల్ ఎవరు? యోబు. అక్క. అబ్రహాం. అలాగే క్రియల మూలముగా నీతిమంతురాలని తీర్చబడిన స్త్రీ బైబిల్ ఎవరు? విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందినవాడు అబ్రహాం. అబ్రహాం అప్పుడే చెప్పారు, క్రియల వలన నీతిమంతుడు. విశ్వాసమును బట్టి కాదు, నోవాహు. వెరీ గుడ్, వెరీ గుడ్. మామ కంటే నీతిమంతురాలుగా మామ చేత సాక్ష్యం పొందిన కోడలు బైబిల్లో ఒక ప్రవక్త పేరుతో ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపం పేరేంటి? ఒక నెలన్నర క్రితం ఏమో అడిగాను. ఎలీషా ద్వీపం. మీకు రెఫరెన్స్ కావాలంటే హెచ్కేలు 27:7. అంట. రాసి పట్టుకొని, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే అని ఎవరితో చెప్పారు? వేగుల వారితో చెప్పింది. ఆ తర్వాత రెండు ఉన్నాయి. యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడు మరో శిష్యునికి సాయిగా చేశాడు. కరెక్ట్. చివరి ప్రశ్న, గాయు యొక్క సంఘంలో ప్రధానత్వమును కోరుకున్న వాని పేరేంటి? దెయోత్రెఫే. కరెక్ట్. ఫస్ట్ అందరూ దేవేత్రి సహోదరులందరి వలన మంచి పేరు పొందినవాడు కదా, దేయోత్రెఫేనే ప్రధానత్వం కోరుతున్నాడు. సరే, దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. దేవుని వాక్యంలో నుండి ఇంతకు ముందు నేను వాక్యం చెప్పేటప్పుడు పరమగీతములు మొదలు పెట్టాను నేను. ఆ తర్వాత మరి ఆగిపోయింది. దాదాపు 2-3 ప్రసంగాలు అందులో నేను చెప్పాను. ఇప్పుడు మరొక అంశం మీద మనం చెప్పుకుందాం. పరమగీతముల గ్రంథం మొదటి అధ్యాయము. 5వ వచనము నేను చదువుతాను. మొదటి అధ్యాయము పరమగీతము గ్రంథం 5వ వచనం.
ఐదో వచనం. మీలో ఎవరైనా ఒకరు చదువుతారండి? యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆకాశ మహాకాశం పట్టుచాలని మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకరుడు. నీ అద్భుతాలకు సంఖ్య మేము చెప్పలేము. అపరిమితంగా మీ కార్యాలు ఆకాశమందును భూమి అందును భూమి కింద నీలి అందులో ఉన్నాయి. గొప్ప కార్యం చేసిన దేవుడవు. అన్నిటికంటే గొప్ప కార్యం శిలువలో మీ ప్రియ కుమారుని ద్వారా కలిగించిన రక్షణ కార్యం. ఆ రక్షణలో పాపాత్మమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఏ స్థలాల్లో ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నాం కానీ మమ్మల్ని అందరినీ మీ ఆత్మ ద్వారా మీ వాక్యాన్ని వినిపింపచేసి మా స్థలాల్లో మేము ఉండగానే తండ్రి మమ్మల్ని వెతికి రక్షించుకున్నారు, పట్టుకున్నారు. మీ సువార్త అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చారు. గొప్ప జ్ఞానులకు, ఐశ్వర్యవంతులకు, శాస్త్రజ్ఞులకు, గొప్ప కులస్తులకు, దేవానైనా లోకంలో పేరుగాంచిన రాజులు, సామంతులు ఎంతో మంది ఉన్నారు. వారికి అర్థం కాని మా యొక్క రాజకీయ నాయకులు ఉన్నారు. మహాపురుషులు అనిపించుకున్న వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. వారికి అర్థం కాని తండ్రి ఈ యొక్క సువార్త పసి బాలురు వంటి వారమైన మాకు అర్థమైంది తండ్రి. మా హృదయాల్లో కార్యం జరిగించారు. మీ వాక్య హలము చేత మమ్మల్ని దున్నారు. మా హృదయాల్ని మెత్తను చేశారు. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించింది ప్రభువా. రక్షణ కార్యం జరిగించింది, ఆత్మీయంగా బ్రతికించింది. నీకు స్తోత్రం. పాప మృతులమైన మమ్మల్ని రేపొద్దున మీరు వస్తే పునరుద్ధానులుగా అయ్యే భాగ్యం కూడా మాకు ఇస్తున్నారు. మేము బ్రతికి ఉండగానే తండ్రి నాన్న ప్రభువా, మీ యొక్క పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో మా పేర్లు లిఖించబడి ఉన్నాయి. పరలోకంలో మా పేర్లు రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. నీకు స్తోత్రం. జీవించి ఉండగానే ఇప్పుడు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తామని నిరీక్షణ మాకు ఇచ్చినందుకు, ఇటు గొప్ప నిరీక్షణతో కూడిన జీవితం ప్రసాదించినందుకు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యంలో ఎదుటి కొరకై, నిర్మలమైన పాల వంటి వాక్యంలో ఎదుగుట కొరకై పరిశుద్ధాత్మ ద్వారా బోధ కలిగిస్తున్నారు. అనేక మంది భక్త దాసులను మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం. ఇప్పుడు కూడా చేరి వచ్చిన ప్రజలమైన మమ్మల్ని దీవించండి. ఇంటర్నెట్ ద్వారా ఆయా స్థలాలలో స్థానికంగా తండ్రి వింటున్న మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం. నీ వాక్యపు లోతులు మేము ఎరగమునైనా తండ్రి, మా తెలివి మా జ్ఞానం ఏమాత్రమూ పనికిరాదు. నీ ఆత్మ సహాయం మాకు ఇమ్మని మీ సందులో వేడుకుంటున్నాం. దేవా నాయన, ఆత్మీయంగా ఉన్నతమైన స్థలాల్లో మేము ఉండినట్లుగా మమ్మల్ని దర్శించండి ప్రభువా. నాయన గ్రహించే హృదయంను, లోబడే స్వభావం అనుగ్రహించండి. చాలా సార్లు వాక్యం ధ్యానిస్తున్నాం, వింటున్నాం తండ్రి. కార్యం జరగనట్లుగానే ఉంది. ఈ వాక్యమునకు భయపడినట్లుగా మనం చేయండి. వాక్యం అనే అర్థంలోనికి మమ్మల్ని మేము తొంగి చూసుకొని, ఎవరి కోసమా కాదు బోధించే నేను కూడా ఎవరి కోసమో బోధించడం కాదు, నేను ముందు నేర్చుకొని దేవా బాగుపడాలని నేను ఇష్టపడుతున్నాను. నన్ను మరి ఎక్కువగా మెరుగు పెట్టిన అంబులాగా చేయండి. ఈ బిడ్డలను కూడా అలాగే జ్ఞాపకం చేసుకోమని, యేసు ప్రభువు లాగానే ఆయన పెళ్లి కన్యకైన మేము ఎదుగులాగా మీరే చేయమని, మీకు మాకేమీ తేడా లేని జీవితం, నీవెట్లు పరిశుద్ధులైనా మేము ఎట్లా పరిశుద్ధులుగా, నీవెట్లు నిష్కలంకంగా ఉన్నారో అలాగా మేము ఉండనట్లుగా సహాయం చేయండి. అన్నింటిలో దేవానైనా నీ పోలికే మేము ధరించి మీరు ఆకడలో సంపూర్ణులమై ఎత్తబడే కృపను అనుగ్రహించమని మాతో ఉండమని యేసు ప్రభు దివ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి. అనేకులు ఈ ఫ్లడ్స్ ద్వారా సహ పరిశుద్ధులు అనేకులు కూడా
ఎన్నో పోగొట్టుకున్నారు, తిండికి లేదని వింటున్నాం. జలమయమైన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మెయిన్ సిటీస్ లో ఉన్న వాళ్ళకి బంగ్లాలు ఉండవచ్చు, మేడలు ఉండవచ్చు, ఒకవేళ వేరే వేరే అనుకూలాలు వారికి ఉండవచ్చును. కానీ మరి ఏ సహాయం లేని పల్లె ప్రజల గురించి మనం విన్నాము. మన దీనిలోనే పెట్టుబడి ఉంది కదా, 24 మంది గ్రామాల్లో ఉన్న వాళ్ళు, ఆహారం లేని వాళ్ళు, ఆశ్రయం లేని వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారిని 24 మంది పేర్లు నమోదు చేయబడి ఉన్నాయి మన గ్రూప్లోనే. వారిని మనం జ్ఞాపకం చేసుకుందాము పరిశుద్ధుల కొరకు. మరి వారి కొరకు మనం ప్రార్థన చేయ బద్ధులమై ఉన్నాము. దేవుని సందులో వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొద్దిమందికి మేము కూడా ఫోన్ చేశాము, ఇంకా వారిని గురించి మనకు జవాబు రావాల్సింది. మన బ్రదర్ సంఘాలు కూడా ఉన్నాయి అక్కడ, వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుందాము. ఎట్టి పరిస్థితులు ఉన్నారు మనకు తెలియదు. అలాగే సోదరి కొద్దిమంది ప్రార్థన అప్పుడు వెళ్ళిపోతున్నారు కనుక ప్రార్థన అంశాలు వినటం లేదు, వెళ్ళిపోతున్నాం. కొన్నిసార్లు కొద్దిమంది పేర్లు ఉంటున్నాయి కానీ వ్యక్తులు ఉండడం లేదు ఫోన్ల దగ్గర, కనుక అప్పుడు ప్రార్థన నీకు వేరే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. మన సోదరి ప్రభాకర్, వాణి ప్రభాకర్ ఫ్రమ్ వైజాగ్, తనకు కూడా కోవిడ్ ద్వారా వచ్చిన బలహీనత ఇంకా పోలేదు. కుడి భాగం అంతా కూడా చాలా నొప్పి అంట తల, కనుక బిడ్డని జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాం. మీరు ప్రార్థన చేయమని నేను చెప్పాను. మా పిల్లలు కూడా ప్రయాణమే వెళ్ళారు. నాన్న పాల్ ప్రసాద్ పిల్లలు ఉన్నట్లుండి వాళ్ళ నుంచి ఫోన్ ఏమీ రాలేదు మాకు. రాత్రి స్విచ్ ఆఫ్ అని వస్తుంటే భయమైంది, వర్షాలు కదా అని. కానీ దేవుడు గుంటూరు వైపు, తర్వాత ఆ వైపు వెళ్ళి బాపట్ల వెళ్ళారు. వాళ్ళ గ్రామం సముద్రానికి 1 మైల్ మాత్రమే ఉంటుంది. మరి అక్కడ అంతగా వర్షం లేదంట, ఫ్లడ్స్ లేవు, బిడ్డలు క్షేమంగా చేరారు. అందుకే దేనికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కానీ బాధపడుతున్న విజయవాడ ప్రాంతం వాళ్ళు, ముఖ్యంగా దివిసీమలో 3 మండలాలు ఉన్నాయని వింటున్నాం. దివిసీమలో రెండుగా ఆ యొక్క 2 పాయలుగా చీల్చబడినప్పుడు కృష్ణా నది చీల్చబడిన ఆ ప్రాంతంలో 3 మండలాలు ఉన్నాయి. ఎట్లా నీళ్ళు వచ్చి మునిగిపోతారో చాలా కష్టం. మరి పరివారం చుట్టూ అనగా ఆ నది చుట్టూ ఉండే మట్టి ఇళ్ళు ఉంటాయి, వాటి కొరకు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. సరే, ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి 1వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నాం కదా. 5వ వచనం, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్నైనను సౌందర్యవతురాలను. ఈ మాట చెప్పింది ఎవరు చెప్పండి, ఊహిస్తాం. ప్రియుడు, ప్రియురాలంటే, ప్రియుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియురాలు అంటే సంఘం అంటే ఎవరు? నేను, మీరే, మనమే. అలాగే కనుక యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్ని, నేను సౌందర్యవతురాలు అంటే ఇది ఎవరు మాట్లాడినట్టు? ఇప్పుడు యెరూషలేము కుమార్తెలారా అంటే పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీయులు కదా. నేను నల్లని దానను అంటే ఎవరు వీళ్ళు? అనింది ఎవరు? అన్యుల్లో నుండి తీయబడిన సంఘం, అందరము అన్యులమే. యెరూషలేము కుమార్తెలు అంటే గురించి అన్యురాలైన సంఘమైన మనం మాట్లాడుతున్నాం. ఏమని? నేను నల్లని దానను. మనం అంతా ఎవరండి? నలుపు అంటే ఛాయ కాదు, పాపమును బట్టి ఇశ్రాయేలుకున్న అధికతలు మనకి ఏమీ లేవు. ఎఫెసీ పత్రికలో చదువుతాం కదా, అన్యుల ముందు ఎవరంట? దూరస్థులం. మనం మునుపు దూరస్థులము, ధర్మశాస్త్రం లేని వాళ్ళం, అర్చనాచారాదులు లేని వాళ్ళం, పితరులు మనవారు కారు, ధర్మశాస్త్రం మనది కాదు. అనేక విషయాల్లో మనము దేవునికి దూరముగా ఉన్నవాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు ఇశ్రాయేలు. కానీ పాపం బట్టి, అపరాధం బట్టి మనము నల్లని వారమై ఉన్నాం. యూదుల్లో నుండే రక్షణ కలిగింది కానీ యూదులు రక్షణ పొందలేదు. కానీ యూదులు పోగొట్టుకున్న ఆ భాగ్యం దేవుడు ఎవరికి ఇచ్చాడు? అన్యులమైన మనకే ఇచ్చాడు. కనుక చాలా సార్లు చెప్పుకుంటున్నాం, ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి.
యేసు ప్రభు యొక్క పెళ్లి కన్యక ఎవరిలో నుండి వచ్చింది? యూదులో నుండి వచ్చిందా? యూదులో నుండి అన్యుల నుండే వచ్చింది. మనమే ఆయన పెళ్లి కుమార్తె. వాళ్ళు పెళ్లికి చూడడానికి వస్తారు ఇశ్రాయేలు యూదులు, మనమైతే పెళ్లి కుమార్తె అనుభవంలో మనం ఉంటాం. మరి అలాగూ ఈ యొక్క యెరూషలేము కుమార్తెలను ఉద్దేశించి నల్లనిదైన సౌందర్యవతురాలంటేవి పాపాన్ని బట్టి నల్లని వారమే కానీ మనం ఎవరము ఇన్వర్డ్గా లోపల శుద్ధీకరించబడిన హృదయం కలిగిన వాళ్ళం, యేసు రక్తాన్ని పంచుకున్న వాళ్ళం. యేసు ప్రభు యొక్క నామాక్షరం మన హృదయం మీద ఉన్నది. when I see the blood I will pass over you అని ఇశ్రాయేలు విషయమే దేవుడు చెప్పాడు కదా. నేను ఆ రక్తము గుర్తును చూసినప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తాను అన్నాడు. లేకపోతే ఎవరి ఇంటి మీద రక్తపు గుర్తు లేదు, వాళ్ళందరూ కూడా చచ్చిపోయినట్టు, వారి ఇంటిలో ముఖ్యంగా జ్యేష్ఠ కుమారుడు చనిపోయినట్లు మనం చూస్తున్నాం. ఆనాడు నాశనం జ్యేష్ఠ కుమారుల మీదకి వచ్చింది కానీ ద్వితీయ తృతీయ కుమారులకు మిగతా వాళ్ళకు రాలేదు ప్రియులరా. కనుక యేసు రక్తం ఎవరి హృదయంలో ఉండదో, ఎవరు తమ పాపాలు కడుక్కొనలేదో అన్యులమైన మన జీవితంలో కూడా వాళ్ళందరూ నశిస్తారు. జ్యేష్ఠ కుమారులు కాదు, ద్వితీయ కుమారులు కాదు, తృతీయ కుమారులు కాదు, ఇంక ఏ కుమారులు కాదు. మొత్తం యేసు రక్తం మన హృదయం మీద మనము అప్లై చేసుకొనకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, అలా కడగబడడానికి ఇష్టం లేకపోతే వాళ్ళందరూ టోటల్ గా మొత్తం అందరూ నశిస్తారు. నశించి ఎక్కడికి వెళ్తారు? నరకంలోనికి వెళ్తారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉంటుంది. కానీ యేసు ప్రభువుని రక్తంలో కడిగించుకుంటే ఆ రక్తం యొక్క శ్రేష్టతను, దాని యొక్క శక్తిని మనం గమనిస్తే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. కనుక చిన్న సింపుల్ గాస్పుల్ చాలా మంది క్రైస్తవులకి ఈనాడు తెలిసి దానికంటే దాన్ని నిర్లక్ష్య పెట్టి చాలా మంది ఆయా పాపంలో కొనసాగుతున్నారు. ఇంకా పాపపు కూపములో పంది కదా మురికి కూపములో ఆనందించినట్టు ఇంకా తెలిసి కూడా చాలా మంది క్రైస్తవులు బైబిల్ ఎరుగుదురు, చర్చిలకు వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, పండుగలు చేస్తూ ఉన్నారు, సేవలు కూడా జరిగిస్తున్నారు, కానుకలు వేస్తున్నారు. కానీ యేసు ప్రభు యొక్క రక్తం యొక్క శ్రేష్టతను గుర్తెరగకుండా వాళ్ళు తెలిసి నరకానికి వెళ్ళిపోతున్న వాళ్ళుగా ఉన్నారు. పాపంలో ఆనందిస్తే కాదు, పాపానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. పెట్టే శక్తి దేవుడే ఇస్తాడు. రక్షణ పొందవలసిన జ్ఞానాన్ని మనం తెలుసుకున్న తర్వాత, ప్రభువా పాపం అంటే నాకు ఇష్టమే, నేను మానుకోలేకపోతున్నాను, మరి మీరే నన్ను కడిగి పవిత్రపరిచి పాపం మానుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థించాలి. చాలా మంది రక్షించబడి బాప్తిసం తీసుకుంటున్నారు కానీ ఇంకా పాత పాపాలకు వెళ్తున్నారు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆత్మకు విరోధంగా పోరాడు శరీర క్రియలను మీరు విసర్జించండి అన్నాడు. కనుక మనకు చేత కాకపోతే దేవుని అడుగుదాం, ప్రభా జై జీవితం నాకు ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. చాలా సార్లు పురుషుల్లాంటి చైన్ స్మోకర్స్ కాదు, నేను తాగటం లేదు అని అనుకోవచ్చు, కానీ ప్రభుని నమ్మినాము అనుకుంటున్న మనలో కూడా కోపము, ఆవేశము, లేకపోతే అసూయ, కక్ష, ద్వేషం, పగ, క్షమించరాని తత్వం, భయం లేని తత్వం, రహస్య పాపాలు మన జీవితంలో కూడా ఉంటే రక్షించబడిన వారు కూడా వెలుపట ఉండే అవకాశం ఉంది. మేము పరలోక సంబంధులు అనుకుంటూ ఉంటూ కూడా ఇహలోక సంబంధులైన వారి యొక్క నేచర్ మనలో ఉన్నట్లయితే మనం కూడా వెలుపడి ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. వెలుపట ఉన్న వారిని గురించి గల్తీ పత్రికలో రాయబడింది, రాజ్య సంబంధులు వెలుపటి ఉంటారని. రాజ్య సంబంధులు అంటే ఇహలోక ప్రకారం జీవించే వాళ్ళలాగా మనం ఉంటే వెలుపడి ఉంటాము. కనుక అది మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. సరే, ఈ చిన్న గాస్పుల్ని మనము మరి ఇంతటితో ముగించి ముందుకెళ్దాం. 5వ వచనంలో ఆమె, 6వ వచనంలో ఆమె ఏమనింది, 5వ వచనం 2వ లైన్లో, నేను నల్లని దానని అయినాను, ఒకప్పుడు నల్లగా ఉన్నాను, ఇప్పుడు నేను ఎవరై ఉన్నాను? సౌందర్యవతురాలను. గుడ్డివాడు అలాగే సాక్ష్యం ఇచ్చాడు కదా, ఒకప్పుడు నేను గుడ్డివాడను, ఇప్పుడు నేను చూస్తున్నాను అన్నట్లుగా. ఒకప్పుడు నల్లని వారమే, కానీ యేసు రక్తం మన నలుపును, పాప నైజమును మార్చింది.
అందుకే దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పేరు మనం చెప్పుకోగలమా? నేను సౌందర్యవతురాలను అని ఆమె ధైర్యంగా చెప్పుకుంది. షూలమ్మితి నల్లనిది ఆమె నేను సౌందర్యంగా ఉన్నానని. సొలొమోనుకు యాక్చువల్గా ఎంతమంది అండి భార్యలు? 300 రాణులు, 700 మంది ఉపపత్నులు, ఆల్ టుగెదర్ 1000 మెంబర్స్ భార్యలు ఉన్నారు. ఉపపత్నులు భార్యలందరూ కూడా. వాళ్ళందరూ ఎంత సౌందర్యవతులో నాకు తెలియదు కానీ సాధారణంగా రాజులు సౌందర్యవతుల్ని పెళ్లి చేసుకుంటారు. కానీ ఒకప్పుడు నల్లందై ఉన్న ఈ షూలమ్మితి ఏమని చెప్తుంది? నేను సౌందర్యవతురాను. ఎంత గట్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి, ఎంత ధైర్యం ఉంది ఆమెకి. వాళ్ళేమో నాకు తెలియదు కానీ నేను సౌందర్యవతురాలు. ఒకవేళ లోకరీతి ఫిజికల్ గా ఆమె సౌందర్యవతురాలో కాదో తెలియదు కానీ యేసు రక్తంలో కడగబడే మనం అందరం కూడా ఎవరండి? సౌందర్యవంతులం. చెప్పగలమా? సౌందర్యవంతులు. నిజంగా ధైర్యం ఉందా సౌందర్యవతురాని? ప్రభు ఏమన్నాడు? నేను ఏం చూస్తాను అన్నాడు దేవుడు. ఎప్పుడు? మనుషుల వేషాన్ని నేను చూడను గాని అంతరంగమును నేను లక్ష్య పెడతాను అన్నాడు. మన అంతరంగం ఫిజికల్ గా కాకుండా మన అంతరంగం, మన ఆంతర్యం సౌందర్యంగా ఉందా? హృదయంలో పాపం ఎంతో ఉందని దేవుడు చెప్పాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని. నమ్మిన వాళ్ళం కూడా మోసకరంగానే ఉన్నామా? ఎదుటికి వచ్చినప్పుడు మనము వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్, వందనాలు అక్క, వందనాలు అన్నా అని అనుకుంటున్నాం కానీ బయట పక్కకి వెళ్తున్న వాళ్ళ గురించి ఏమని చెప్తున్నాం? డబుల్ మీనింగ్స్ మన జీవితంలో కనబరుస్తున్నామా? ఎదుట ప్రేమగా కనబడుతున్నాం, మన ప్రైవేట్ లైఫ్ లో వాళ్ళ గురించి మనం ఏమనుకుంటున్నాం? సరే, మన జీవితంలో అంతరంగ సౌందర్యాన్ని ప్రభువు కోరుతున్నవాడుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈమె నేను సౌందర్యవతురాలు అనింది కదా, ఏ విషయంలో ఆమె సౌందర్యవతురాలో చూద్దాం. 2వ అధ్యాయం 14 వచనం చూడండి. 2:14 చదువుతారు ఎవరైనా? బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. సరే, ఆమె ముఖం ఎలా ఉందంట? మనోహరం. నీ ముఖము, నీ స్వరం మధురం, నీ ముఖము మనోహరం. మనోహరం అంటే ముఖం అంటే అందంగా ఉంది, మనసును హరించేంత అందం ఆమెలో ఉందండి. మనము కూడా మన ప్రభు యొక్క మనస్సును హరించేటట్లుగా మన ఆత్మీయ సౌందర్యం ఉందా? మనసును హరిస్తుందా? ఆ ప్రభు యొక్క మనసును దోచుకుంటా ఉందా ఆత్మీయ అందం? ఆత్మీయ అందం అంటే మీకు తెలుసు, ఆత్మీయ గుణగణాలన్నీ కూడా. ఈ సొలొమోను రాసిన 31వ అధ్యాయంలో సామెతల్లో ఒక ఆమె ఉంది. ఆమె పేరు ఏం పేరు? గుణవతి. గుణవతి. ఆమె గుణాలు ఎలా ఉంటున్నాయి? ప్రభువుని హరించేటట్లుగా ఉంది. టాప్ టు బాటం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆమెను గురించి రాయబడిందండి? ఏ వచనం నుంచి? 10 నుంచి 31వ వచనం వరకు ఆమెను గురించి, 31 వరకు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని. ప్రభువు పెండ్లి భార్య ఈ లోకంలో అరుదే. అలాంటి ఆమె ఎక్కడ దొరకదు. అలాంటి వాళ్ళు గుణవతులు చాలా స్కేర్సిటీ. వాని గురించి వాకప్ చేసే ఎవరు దొరకరన్నమాట. అరుదుగా కనిపిస్తుంది. సంఘంలో ఉన్న నీవు నేను అరుదైన క్యారెక్టర్స్ కలిగి ఉన్నామా? లోకంలో ఎవరిలోనూ లేని ఈ మంచి క్యారెక్టర్ ప్రవర్తన మన జీవితంలో ఉందా? స్త్రీలలో అధిక సుందరి ఒకదానా అంటాడు దేవుడు. లోకంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, అధిక సౌందర్యవతిగా కనపడేది మనమే. అలా ఉన్నామా? అన్యుల కంటే అధ్వాన జీవితాలు మనలో కొన్నిసార్లు కనిపిస్తున్నాయి. అన్యుల కంటే ప్రేమ లేని జీవితాలు మనలో ఎక్కువ కనిపిస్తున్నాయి. అన్యులకున్న సభ్యత, అన్యులకున్న మర్యాద
చాలా సార్లు పేరుగాంచిన క్రైస్తవుల్లా ఉన్నా మన జీవితంలో చాలా కనిపించదు. ఇప్పుడు ఈ దినాలు చూసుకుంటే పాపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం చిన్నప్పుడు మనము జీవించిన దినాల్లో కంటే ఇప్పుడు లోకం బాహాటంగా చెడిపోయింది అని అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కళ్ళకు పాపమే కనిపిస్తుంది, పాపం మాటలే వినిపించబడుతున్నాయి. సెల్ ఓపెన్ చేస్తే వద్దనుకున్నా చెడ్డవి కనిపించేవి ఈ లోకంలో చాలా ఉన్నాయి. కనుక ప్రియులారా, అట్టి లోకంలో అట్టి ఎండ్ టైంలో మనం ఉన్నాం, చివరి దశలో మనం ఉన్నాం. కానీ ఇప్పటికీ చూస్తే కొన్నిసార్లు అన్యుల్లోనే ఎక్కువ మంచితనం కనిపిస్తుంది మనకంటే కూడా. వాళ్ళు తెలియకుండా చెడిపోతున్నా, మనం తెలిసి చెడిపోతున్న వాళ్ళు మనకు క్షమాపణ ఉందా అనిపిస్తుంది కొన్నిసార్లు. ప్రియులారా, మన జీవితంలో ఈ సౌందర్యం ఉందా? ఇలాంటి మనోహరం, మనసును హరించేది, ప్రభు మనసును దోచుకునే రీతిగా మన శత్రువులే మనం మంచి గుణగణాలు ప్రదర్శించడం ద్వారా వారిని కూడా మనము ఆకర్షిస్తాం. కనుక ఇలాంటి క్యారెక్టర్ మనలో ఉందో లేదో వివరంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ముందుకు సాగలేం మనం. కాబట్టి మనము మనసును హరించే వారుగా ఉన్నామా లేదా మనం చూసుకుందాం. ఆ తర్వాత 2:14 ఇప్పుడు మనం చదివాం కదమ్మా. 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఏది సౌందర్యం అంటే అక్కడ 4:3 చదువుతారా? నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగుకుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి. చాలనైనా ఇక్కడ ఎవరంటే సుందరంగా కనిపించేది? ఏది సుందరం? నోరు సుందరం. ముఖము సౌందర్యం చూసుకుందాం. ఇప్పుడు నోరంట, మన నోరు సౌందర్యమా? నోరంటే దొండపండు లాగా పెదవులు ఉన్నాయని కవులు వర్ణిస్తారే, అది కాదండి. ఈ నోరు అంటే ఏమేమి వస్తాయి నోటిలోని భాగములు ఏవి? వారి పెదవుల కింద సర్ప విషయం ఉంటుందని పెదవుల గురించి చదువుతాం. నమ్ముకున్నామని అనుకుంటూ కూడా మన పెదవుల్లో సర్పంలాగా విషయం ఉందా? వారి గొంతుక తెరచిన సమాధి అని రోమాపత్రిక గొంతు, ఆ సమాధి మూసుకొనున్నా వాసన రాదేమో కానీ అది ఏంటంట? తెరచిన సమాధి అంట. దేవుని పిల్లలమైన మనము మన మాటలు గొంతు తెరిస్తే, నోరు తెరిస్తే, కొద్దిమంది అంటారు కదా నాకు మంచి మాటలు రావు చూడు చెప్తున్నా ముందే అని భయపడిస్తారు. మంచి మాటలు రావు, ఆ కోపం వచ్చింది అంటే చూడు. చాలాసార్లు మన మాటల్లో నోరు తెరిచినప్పుడు వాళ్ళ చెడు వాసన కొట్టే మాటలు వస్తున్నాయని. వారి నాలుక ఏమంట? దేశ సంచారం చేసే నాలుకని. ఇక్కడ కూర్చుంటాం, అనేకుల గురించి మాట్లాడుతాం. కొద్దిమంది ఫోన్లు ఎప్పుడు తెగ వాగుతూనే ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకి ఫోన్ చేస్తే ఎప్పుడు బిజీనే వస్తూ ఉంటుంది. బిజినెస్ పర్సన్స్ ఏం కాదు వాళ్ళు సేవలో, కానీ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. కారణం వారి నాలుక దేశ సంచారం చేసినట్టుగాను త్రూ ఫోన్స్ ద్వారా ఎప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఎంతమంది సువార్త చెప్తున్నారో తెలియదు, ఎంతమందికి ప్రభు రెండో రాకముందు చెప్తున్నారో తెలియదు, ఎంతమందికి ఉపదేశం చేస్తున్నారో అది తెలియదు. పునవతిన భార్య ఏం చేస్తుందంట? జ్ఞానం కలిగితే నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశం చెప్తుంది. అట్లాంటి స్త్రీలు అయితే కూడా బాగుండునేమో, కానీ కొద్దిమంది చిట్ చాట్ చేస్తుంటారు వాళ్ళని గురించి వీళ్ళని గురించి. మా సంఘంలో ఇట్లుంది తెలుసా, మా సంఘంలో ఇట్లా పాలిటిక్స్ ఉన్నాయి తెలుసా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లోడు ఎలా ఉన్నాడు తెలుసా, వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఇలా కూడా ఇచ్చింది, ఏవేవో రకాలు ఇట్లాంటి న్యూస్ చేరవేసే వాళ్ళుగా ఉన్నారు. కానీ దేవుని గురించి ఉప్పు వేసిన సంభాషణ చేస్తే ఎంత బాగుంటుంది. మన నోరు మధురంగా ఉందా? మన నోరు సుందరంగా ఉందా? ఇలాగ నోటిని గురించి, నాలుకను గురించి, పెదవులను గురించి ఎన్నో వచనాలు ఉన్నాయి. వాటిని చదువుకొని నా నాలుక, నా పెదవులు అలాగున్నాయి, నా గొంతు అలాగుందా, నా స్వరం అలాగుందా అని మనము మన జీవితాలను దిద్దుకుంటే ఎంతో మంచిది. కొద్దిమంది రహస్యంగా సినిమా పాటలు హమ్ చేసేవాళ్ళు, పూనరాగాలు తీసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆదివారం ఏమో దేవుని పాటలు, మిగతా వారం అంతా కూడా ప్రైవేట్ పాటలు. దేవునికి మహిమ లేని రీతిగా వాడుతున్నామా? స్వరం ఇదిగో
కొనుమి వరరాజ నిన్ను గూర్చి నిరతంబు పాడనిమ్ము. ఆదివారం మాత్రమే కాదు, నా స్వరము నీకే ప్రభా, నా స్వరము నీ చేత విమోచించబడింది, నా స్వరము కడగబడిన సుందరమైన స్వరము, అది నీకే అని అప్పగిస్తున్నామా ప్రభుకి. కనుక ఇక్కడ నోరు సుందరం అంట. పెళ్లి కుమార్తె అయినా మనము సౌందర్యమైన నోరుగా, స్వరముగా, పెదవులుగా, నాలుకగా ఉందో లేదో చూసుకుందాం. అలాగే పరమగీతం గ్రంథంలోనే 4వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ఇప్పుడు 3 చదువుకున్నాం కదా, 6లో చదివితే ఎండ ఎండ చల్లారి చల్లారి నీడలు జరిగిపోవరకు గోపర 7వ వచనం చదండి ఒకేసారి. నా నా ప్రియురాలా, ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. చాలు చాలు. నీవు అధిక సుందరివి, ముందు సుందరివి, ఇప్పుడు ఎలాంటి సుందరివి? అధికమైన సుందరివి. అంటే డిగ్రీ మారుతుంది కదా, ఆమె గురించి వినే కొలది డిగ్రీ మారుతుందేమని. అధిక సుందరివి. ఆ తర్వాత 6వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, 6:1. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడే పోయేను, అతడు ఏ దిక్కునకు తిరిగి. నా ప్రియురాలా, నీవు సుందరివి, అధిక సుందరివి. ఇక్కడ 6వ వచనంలో స్త్రీలలో అధిక సుందరివి. ఒకవేళ 1000 మంది భార్యల్లో అధిక సుందరి శూలమెత్తే అని అనుకోవచ్చు, కానీ లోకమంతట్లో కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా పుట్టబోయే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరిలో, స్త్రీలందరిలో అధిక సుందరి ఎవరండి? సంఘమే. మన చర్చిలో ఉన్న వాళ్ళందరిలో అధిక సుందరివా? బంధువులందరిలో అధిక సుందరివా? విమోచించబడిన ప్రతి ఒక్కరిలో, సర్వ లోకములో మనకు సంఘం ఉంది. దాన్ని ఏమంటాం? లోకల్ అసెంబ్లీ కాకుండా మొత్తం సంఘమంతా, సార్వత్రిక సంఘములో ఉన్న స్త్రీలందరిలోకి వెళ్ళా అధిక సుందరిని దేవుడు ఎవరు పెడతారో అండి నాకు తెలియదు. ఆనాడు ఆ స్త్రీకి ఎంత ఘనత, ఎంత హెచ్చింపు. ఇక్కడ నా క్వాలిటీస్ అన్ని నీలో చూస్తున్నాను. పెళ్లి కుమారుడు ఎవరిని చూస్తే సంతోషం అంటే పెళ్లి కుమారునికి, నా పెళ్లికి చాలా మంది వచ్చినారని వాళ్ళని గురించి సంతోషమా? ఎవరి గురించి? పెళ్లి కుమార్తె. మన ప్రక్కనే కూర్చొని ఉన్న పెళ్లి కుమార్తెను చూచి పెళ్లి కుమారుడు సంతోషిస్తాడు. కనుక ప్రియులారా, స్త్రీలందరిలోకి వెళ్ళా అధికమైన సౌందర్యం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. ఇదే గ్రంథంలో 7వ అధ్యాయంలో 6వ వచనంలో చూడండి, 7:6లో, నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళ వృక్షం అంతా తిన్నని దానం. అంటే స్ట్రైట్ గా ఉంది నీ మార్గం, వంకర టింకర లేదు. ఈ సంతానం విషయంలో దేవుడు ఒక మాట చెప్పాడు కదా, ఈ లోకపు సంతానం గురించి. ముఖ్యంగా యోహాను, యోర్దాను నక్షత్రంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చిన ప్రజల గురించి ఏమన్నాడు? సంతానమా. సర్పం ఎలా వెళ్తుంది? వంకర. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? సంఘ కన్యకమైన నీవు ఎలాంటి దానవు? తిన్నని దానవు. స్ట్రైట్ గా తిన్నది. తాళ వృక్షం అంటే తెలుసు కదా మనకు. తాళ వృక్షం అంటే వీటిని ఏమంటారు? తాటి చెట్లు లాంటివి కదా. ఎట్లుంటుంది తాటి చెట్టు? ఏమైనా వంకర టింకర ఉంటుందండి? ఈత చెట్లు లాంటివి. స్ట్రైట్ గా ఉంటుంది. నీ మార్గం స్ట్రైట్, నీ మాట స్ట్రైట్, నీ జీవితం స్ట్రైట్, వంకర టింకర లేదు. మనిషి ముందరైతే స్ట్రైట్ గా మాట్లాడుతున్నాం. ఆ మనిషి దాటి వెళ్ళిపోయిన తర్వాత అక్రమంగా వారిని గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడ లేని డ్రామాలన్నీ ఎవరి మధ్య ఉన్నాయి చెప్పండి? నాటకాలు విశ్వాసుల మధ్యనే, సేవకుల మధ్యనే, సేవకురాండ్ర మధ్యనే. ఆత్మీయంగా ఫస్ట్ లైన్ లో ఉన్నాము, ప్రథమం అనుకునే వారి మధ్యనే. తాళ వృక్షం వంటి వారమేనా? ఏ మనిషి ముందర ఆ మనిషి మాట మాట్లాడుతున్నామా? ఏ రోటికి పోతే
ఆ రోటికి పదం పాడతారంట. పూర్వకాలంలో అందరి ఇళ్ళలో రోకళ్ళు ఉండేవి కాదు. కానీ ఏదో ఒక పెద్ద ఇళ్ళలో రోకలు ఉంటే అక్కడ దంచుకోవడానికి అందరికి వెళ్ళేవాళ్ళు. ఏ రోటికి పోతే ఆ అమ్మకు ఇష్టమైన మాటలు మాట్లాడేది, ఇంకో రోటికి పోతే ఆమెకి ఇష్టమైన మాటలు. కనుక ఇప్పుడు పొగడ్తలు చాలా ఎక్కువైపోయినాయి. పొగిడితే వాళ్ళు మంచిగా మనల్ని చూస్తారు అన్నట్టుగా. ముఖస్తుతికై బిరుదులు పెట్టానని చెప్పిన భక్తుడు ఎవరు? ముఖస్తుతికే బిరుదులు పెట్టను అన్నవాడు పాత నిబంధనలో అతి పేరుగాంచిన భక్తుడు, ధర్మశాస్త్రం లేనప్పుడే ఉన్నవాడు ఎవరు? ఆయన కాలంలో ధర్మశాస్త్రం లేదండి. ఎవరైనా ముఖస్తుతికై ఎవరికి బిరుదులు పెట్టాడంట. అనవసరమైన బిరుదులు పెట్టేది, పబ్బం గడుపుకునేది, అవతలికి వెళ్ళి వారిని గురించి కొంచెం వక్రంగా మాట్లాడి, కొంచెం యథార్థహీనతగా మాట్లాడి, కొంచెం మసాలా వేసేది, కారం దట్టిచ్చేది అన్నట్టుగా రుచిగా ఉండాలని అనుకుంటారు. ఇవి లేవా మన మధ్య? ఇవి కనపడడం లేదా మన మధ్య? యథార్థత లేని విషయాలు ఎన్నో అసలు ప్రభు భయం లేదా? రాకడ భయంలో మనకు లేదా? వాక్య భయం మనకు లేదా? తీర్పు భయం మనకు లేదా? అని అంటున్నాడు, అతి మనోహరమైన దానవు తాళ వృక్షమంతా తినని దాను. ఈ మాటలు చెప్తున్నది ఎవరండి? ఎవరు చెప్తున్నారు? ప్రియుడు చెప్తున్నాడు. ఎవరి గురించి? ప్రియురాని గురించి చెప్తున్నాడు కదా. అంటూ 9వ వచనంలో ఏమన్నాడు? నీ నోరు శ్రేష్ఠ ద్రాక్ష రసం వలె ఉన్నది. నీ నోరు ఎట్లుంది? శ్రేష్ఠ ద్రాక్ష రసం, శ్రేష్టమైన మాటలు. అసలు శ్రేష్టమైన జ్యూస్ వాళ్ళకి ఏదండి? ఇశ్రాయేలుకు శ్రేష్టమైన జ్యూస్ ఏంటి? ద్రాక్షారసం. అందుకే దాని యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో ప్రభు చేసిన మొట్టమొదటి సూచక్రియ దేని విషయంలో చేశాడు? కానా వివాహంలో ద్రాక్ష రసం గురించే చేశాడు కదా. ద్రాక్ష రసము చాలా రుచిగా ఉన్నది. దేవుని వాక్యమే ఆ ద్రాక్ష రసం. మనం పోల్చి చెప్పుకోవచ్చు. మన నోట్లో నుంచి శ్రేష్ఠ ద్రాక్ష రసం వస్తా ఉందా? సంతోషం కలిగించే ఆ వాక్యం వస్తా ఉందా? శ్రేష్టహీనమైన లోక సంభాషణ, ముసలమ్మ ముచ్చట్లు, వాళ్ళ ఇంట్లో కోడలు మనకేది ఏమైతే మనకేమి, వాళ్ళ ఇంట్లో అల్లుడు ఏమైతే మనకేమి, ఏమైనా సమస్య ఉంటే ప్రార్థన చేస్తే ఎంత మంచిది. మన శ్రేష్ఠ ద్రాక్షారసం లాగా మన నోరు ఉంటుంది. పొద్దున్న లేచినప్పటి నుంచే కొంచెం బైబిల్ చదివి కొంచెం ప్రార్థన చేస్తే అయిపోయి మనం జీవితం కట్టేస్తున్నాం. పగలెల్లా మనం అంత లోక సంభాషణ ఉంటుంది. సంఘాల్లో ఉన్న మనం, స్త్రీలమైన మనం, మన నోరు 24 గంటలు ఏం పలుకుతా ఉంది? మన ఫోన్లో మన మాటలు ఎలా ఉంటున్నాయి? ద్రాక్షారసం మాటలు ఉంటున్నాయా? నా ప్రియునికి మధుర పానీయము నా నోట్లో ఉందని చెప్తాను. 24 గంటల్లో మనం పలికే ప్రతి మాట శ్రేష్ఠ ద్రాక్షారసముగా ఉందా? లేకపోతే అది మన ప్రియునికి మధుర పానీయముగా ఉందా? నువ్వు మాట్లాడేది మనుషులతోనే గాని నీ మాటలు ఆయన వింటూనే ఉన్నాడు. సైలెంట్ లిజనర్ అని కూడా మనం చదువుతాం కదా. ఆయన సైలెంట్ గా వింటున్నాడంట. మన మాటలు ఎవరు వినకపోయినా, ఎవరు లేనప్పుడు మనం మాట్లాడుతున్నా, ఫోన్లో మనం మాట్లాడేప్పుడు ఎవరు వినకపోయినా, మన నాలుక నుంచి వచ్చే శ్రేష్టమైన ద్రాక్షారసపు వాక్యపు మాటలు మనం చెప్తుంటే, వాక్యం ఇలా బోధించేటప్పుడు చెప్తానే ఉంటాం బానే, శ్రేష్ఠ ద్రాక్షారసపు మాటలే చెప్తున్నాం. కానీ ప్రైవేట్ మాటలు మాట్లాడుతున్నామే, ప్రార్థన అప్పుడు కానీ వాక్యం అప్పుడు కానీ కాకుండా మళ్ళీ మాట్లాడుతున్నామే. ఆ మాటల్లో ప్రభు ఉన్నాడా? ఆ మాటల్లో ఉప్పు వేసిన సంభాషణలాగా ఉందా? కృపగల ఉపదేశం అందులో ఉందా? కృప అంటే ప్రభువే, ఉప్పు వేసినట్టుంటే ఉప్పే ప్రభు. మరి ప్రభు ఉన్న మాటలు ఎంతవరకు మాట్లాడుతున్నాం మనం? లౌకిక సంభాషణ మన నోట్లో రానేకూడదు కదా.
ఎవరైనా లోకపు సంగతులు మనతో మాట్లాడినా దాన్ని తిప్పేసుకోవాలి. మనం ప్రభువు తట్టు తిప్పుకోవాలి. వారు నీ తట్టు తిరగవలను కానీ నీవు వారి తట్టు తిరగకూడదు అన్నాడు. లౌకిక సంభాషణ ఎవరైనా ఇంటి పక్కల వాళ్ళు, పిల్లల ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉంటారు మన ఇల్లు. దానిలో ఏ మాట ద్వారా దేని వైపు తిప్పొచ్చిన జ్ఞానం మనం తెలుసుకోవడం ఎంతో మంచిది. అలాంటి వాళ్ళకి ఏదో సందు తీసుకొని మనం దేవుని వాక్యం చెప్తే, సువార్త చెప్తే, ఆ వ్యక్తి మళ్ళీ మన ఇంటికి ఎప్పుడు రాని వాళ్ళే ఉంటే, ఆ ఒక్కసారి వాళ్ళు వింటే వారి విషయంలో మనం రుణం ఉండం కదా. మనం అందరం ఏ రుణం ఉన్నామంట? లోకానికి సువార్త రుణం ఉన్నాం. కనుక ఆ సువార్త చెప్తే ఎంత బాగుంటుంది మనకు. కనుక ఇది మనకెంత పాఠం, నా మటుకు నాకు ఎంతో పాఠంగా ఉంది. నా నోరు శ్రేష్ఠ ద్రాక్ష రసము, నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రితులను అధర్ములను ఆడుచేయును. నిద్రితులు అధర్ములు ఆడుచేయంటే నిద్ర వచ్చిన వాళ్ళకి మేలుకొనగ చేసేదంట. పాపం నిద్రలో ఉన్న వారికి దేవుని వాక్యం మెలకు తెప్పిస్తుంది. ఇదిగో నరకానికి వెళ్తావు నువ్వు అంటే వాళ్ళు ఉలికి పెట్టేటట్టు సువార్త మరి నిద్రితులను, పాప నిద్రితులను అదరు చేసేది, మెలుకొల్పేదిగా ఉందండి. 10వ వచనం చూడు. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఇలాంటి మాటలు మాట్లాడే వారి విషయంలో ప్రభునికి ఆశ అంట. ఈ అమ్మాయి ప్రార్థన విందామా, ఈ అమ్మాయి సంభాషణ విందామా, అమ్మాయి మాటలు ఏమేమి మాట్లాడుతుందో అవన్నీ వినాలని ఆశాబద్ధుడుగా ఉంటాడంట. మన సంభాషణ ప్రభుకి ఆశ ఉన్నదిగా ఉంది. కనుక ఇలాగూ ఆ స్త్రీ సంఘ కన్యక యొక్క నోరు చూస్తున్నాం, పెదవులు చూస్తున్నాం, నాలుక గొంతు మనం చూసాము, ముఖము మనోహరము, ఆమె యొక్క నోరు ఎంతో మధురమని మనం వింటున్నాం ప్రియులారా. కనుక ఈ మాటలు మనం గుర్తుంచుకుందాము. మన జీవితంలో ఎలాంటి వారుగా మనం ఉన్నాం. మనము చూద్దాం చూడండి, దేవుని వాక్యంలో మన నోరు ఎలా ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కువగా సామెతల గ్రంథంలోనే ఉంటాయి. ఒకసారి మనం అందరం తలా ఒకటి మీరు తీసిన వాళ్ళు చదవండి. సామెతలు 10వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా చదువుతారా? సామెతలు 10:3 ఒకరు, సామెతలు 8:7 ఒకరు, సామెతలు 18:7 ఒకరు, సామెతలు 19:28 ఒకరు, మత్తయి సువార్త 22:34 ఒకరు. పదవదిగా మరి వీటిని చదువుకొని మనం ముగించుకుందాము. సామెతల 31వ అధ్యాయంలో ఆమె కృపగల ఉపదేశం మాట్లాడుతుంది. అది ఒకరు చదవండి. ఒక్కొక్కరు చదువుతారు. ఇప్పుడు 10వ అధ్యాయం 3వ వచనం. 10:3. నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. 10:3 సారీ 10:31-36 చూడండి. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. ఎవరి నాలుకలు పెరికేస్తాయంట దేవుడు? మూర్ఖపు మాటలు మాట్లాడేది. సాధారణంగా సామెతల్లో మూర్ఖురాలు అనే మాట కనిపిస్తుంది కదా. ఎవరంటే మూర్ఖురాలు? భర్త అన్నాడు వాళ్ళ భార్యని మూర్ఖురాల కదా. మూర్ఖురాలు మాట్లాడినట్టు యోగు భార్య మూర్ఖురాలు అంటే మనలో ఎంతమంది మూర్ఖులు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇది చేయొద్దురా, ఇది చేయొద్దురా అని అంటే బాలుడు ఏం చేస్తాడంట? బాలుని జీవితంలో మూర్ఖత్వం సహజంగా పుట్టింది బాలుని. అవునా? దాంట్లోంచి విడిపిస్తుంది. కానీ పెద్దలమైన మనము కూడా భార్యలుగా ఉంటున్నాం, మనము తల్లులుగా ఉంటున్నాం, మన జీవితంలో కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మనం మాట్లాడుతున్నాము. ఒక ఆమె అది నా కోపం వస్తే కొడతా చూడండి, కొడితే మా అన్నగారు వస్తారనేదంట. భర్త కొడతాడా లేదా? నువ్వు కొట్టి చూడు, మా అన్నగారిని పిలుచుకొని వస్తాననేదంట. ఒక మూర్ఖులమే. ఎట్లా చేస్తే భర్తకు కోపం వస్తుంది, ఎలా మాట్లాడితే కోపం వస్తుంది, ఎలా చేస్తే ఆయన కోపం వస్తుందో ఎరిగిన భార్య అయితే ఎరిగినట్టు నడుచుకుంటే మూర్ఖత్వం మనలో ఉండదు. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మనం మాట్లాడుతున్నామా? అట్లాంటి మూర్ఖుల నాలుక దేవుడు ఏం చేస్తాడంట? పెరికి వేస్తాడంట. పెరికి వేయడం అంటే
తీసివేయడం, పెరికివేయడం. ఏం తీసేస్తాడో తెలియదు. ఏది పెరకివేయబడే లక్షణం మన జీవితంలో ఉందో. ఇప్పుడు కలుపును ఏం చేస్తారు అండి? కలుపు ఉంటే వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? పెరికి వేస్తాడు. కానీ పరలోకపు వ్యవసాయదారుడు మన ప్రభుని యేసుక్రీస్తు ఏమన్నాడు? గోధుమల చాటున సాతానుడు గురుగులు విత్తితే ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు పెరకొద్దండి, మీరు ఇప్పుడు పెరికి వేస్తే అసలు గోధుమల మొలకలు కూడా పెరికి వచ్చేస్తాయి. తీర్పు దినం వరకు అట్లే ఉంచండి, అప్పుడు నా కొడలు పెట్టిన కోస్తానన్నాడు. ఫలం వచ్చిన తర్వాత గోధుమలన్నీ కొట్టులో పోస్తాడంట, గురుగులన్నీ కాల్చివేస్తాడు. ఇప్పుడు మనం పెరికి వేయబడ్డం లేదేమో, దేవుడు నన్ను పెరికి వేయడం లేదు, దేవునికి నేను అంగీకారమైన బిడ్డగా ఉన్నాను అని అనుకుంటున్నామా? ఒకరోజు ఇచ్చినప్పుడు పెరికి వేయబడినప్పుడు గురువులాగా నరకంలోకి వెళ్తామా? కాల్చివేయబడతామా? పని కాల్చివేయబడుతుందా? ఆలోచన చేసుకుందాం. దేని వాక్యం అనే అర్థంలో ఉంది. మనం కరెక్షన్ చేసుకుందాం. అందరం సంపూర్ణం కాము, నేను కూడా సంపూర్ణాలను కాను. కానీ ఏది మన జీవితంలో తప్పుగా కనిపిస్తుందో, ఏది మనస్సాక్షికి లోపములా కనిపిస్తుందో వెంటనే మనం ఏం చేయాలని అర్థం ముందర దిద్దుకుందాం. నా నోరుని అలాగే చేయి, పెరికి వేయబడే నోరుగా నాది లేకుండా చేయండి. ప్రభువుని ఇప్పుడిప్పుడే మనం ఒప్పుకొని కరెక్షన్ చేసుకున్నాం. ఆ తర్వాత 8వ అధ్యాయం 7వ వచనం చదువుతారు ఎవరైనా? సామెతలు 8:7. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. దుష్టత్వమే లేదంట, అసహ్యం అంట ఆయనకి. నా నోరు సత్యమైన మాటలు పలుకును. అమ్మ, ఎంతమంది చెప్పగలము? సత్యమైన మాటలు పలుకుతున్నామా? సత్యం అంటే ఏంటి? మళ్ళీ ఈ వాక్యమే సత్యం, సత్యమే పలుకుతాను, వాక్యమే పలుకుతాను, వాక్యానికి మించిన ఏం పలకనైన వాళ్ళం ఉన్నాము. మనకి ఇది పాఠం కాదా? సత్యమే పలుకుతున్నా అంటే ఇంకోటి ఏంటి? అబద్ధాలు నాలో లేవని అర్థం. చాలాసార్లు మనం అబద్ధం ఆడమనుకోండి, అబద్ధాలు పాడతామంట. ఏంటి అబద్ధాలు పాడేది? అన్ని చెప్పమని చెప్పేసి కానుకల గురించి పాట. అట్లాంటి పాటలు ఏంటో చెప్తారా ఏమైనా? అబద్ధ పాటలు నాదంతా అంగీకరించమని చెప్పేసి నేను పాటలు సమర్పణ. వెండి కనకం బాగా గైకను యావత్తు కొంచెమైనా ఆశించనండి. అన్ని అబద్ధాల పాటలే. ఇంకా ఏమి మరొక అబద్ధం పాట ఏంటి? పని చేయము ప్రభువునకు ఇవ్వగలను, ఏమీ లేని వాడను ప్రభు అని పాడుతున్నా. ఏమీ లేదా? 2 కానీలు ఉండే ఆమెనే ఇవ్వగలిగినప్పుడు మనకి ఎన్ని కానీలు ఉన్నాయో, కానీలు కాదు ఎన్ని లక్షలు ఉన్నాయో కదా. దేవునికి ఇచ్చే విషయంలో అబద్ధమే పాడుతున్నాం. కొన్నిసార్లు అబద్ధములు ఆడము అని అంటాం, కానీ బాగా ఆడతాం అబద్ధం. అవునా? ఇప్పుడే కాల్ చేస్తాను నీకు పెట్టేసే అంటారు, ఎప్పుడు కాల్ చేయరు. చాలా మంది బాకీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు మెసేజ్లు పెట్టినా కూడా స్పందించరు. ఈరోజు ఎంతో నాకు దుఃఖం అనిపించింది. ఒక విధవరాల దగ్గర 10,000 తక్కువ 2 లక్షలు తీసుకుంది. ఒక క్రిస్టియన్ పెద్ద ఆమె, వాళ్ళ నాన్న పాస్టర్ అంటే కూడా కొంతకాలంగా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి విషయమే, విధవరాలు, యవ్వనంలోనే 6 నెలల సంచారం చేశాడు, నరకం చూపించాడు, తాగుబోతూ. ఆయన చనిపోయినాడు. ఆ యవనస్తురాలకి చుక్కలు చూపిస్తుంది ఒక ఆమె. ఈరోజు స్పందన దానిలో కేసు పెట్టిందంట. విధవరాలకు ఆమెకి ఏమొస్తుంది? పెన్షనే. ఆ పెన్షన్ తీసుకొని వెళ్ళి ఆమె దాచుకున్నది స్థలం కొనుక్కోవాలనుకుంటే ఆ యొక్క యంగ్ లేడీ విధవరాలను గురించి ఎవరు లేరని కదా పని చేసింది. ఆమె కేసు వేసింది, ఒక్కతి వెళ్ళింది పోలీస్ స్టేషన్. ఎంత అన్యాయస్తులు ఉన్నారు, ఎంత అబద్ధంలాడే వాళ్ళు ఉన్నారు.
అదే అందరు ఉన్న వాళ్ళైతే కేసు పెడుతుందండి. ఎవరు లేని అనాథ విధవరాలు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు పాస్టర్ కూతుర్లు మళ్ళీ అబద్ధం మాట, దుష్టత్వం ఉన్నట్టే. పెదవులకు అసహ్యం అనుకోవాలి, అబద్ధాలు మనకు అసహ్యం అనుకోవాలి. కొన్నిసార్లు అబద్ధాలు ఆడరండి, కొంచెం ట్విస్ట్ చేసి చెప్తారు మాటలు. చెప్పింది చెప్పినట్టు కాకుండా వాళ్ళ మాటలు ఇంకోరు చెప్పినట్టుగా చెప్తారు. వాళ్ళు ఒక రకంగా చెప్తే వీళ్ళు ఇంకో రకంగా చెప్తారు. అది కూడా తప్పే. ఇలాంటి స్లైట్ మిస్టేక్స్ కొంచెం తిప్పడం, కొంచెం యాడ్ చేయడం, కొంచెం తీసేయడం, ఇది కూడా యథార్థ లక్షణం కాదు. ఇవన్నీ ప్రభు నమ్మిన మనలోనే ఉంటుంది. అవన్నీ తీర్పులోనికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, వీటన్నిటిని పెట్టి వరుసగా నేను నిన్ను గద్దిస్తాను అన్నాడు. ఆ తీర్పులోకి రాకముందే నేడే మన తప్పులు ఎరిగి యథార్థంగా లేవు ప్రభు నా మాటలు, వాళ్ళు చెప్పింది చెప్పినట్టే చెప్పలేదు ప్రభు, నేను మీనింగ్ మారిపోయేటట్టు చెప్పాను, నన్ను క్షమించండి. చాలాసార్లు కూని చేస్తేనే, ఒకవేళ చంపితేనే తప్పు అనుకుంటున్నాం, సినిమాలకు వెళ్తేనే తప్పు అనుకుంటున్నాం. ఎంతమంది ఇప్పుడు మన పార్టిసిపెంట్స్లోనే ఎంతమంది సినిమాల దగ్గర గడిపేవాళ్ళు, ఎక్కడ ఫోన్లలో, సీరియల్ దగ్గర తొలిగిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. 66 గ్రంథాలు వచ్చేసండి మనకి, నిష్ణాతులం అయిపోయినామా? టీవీ చూసే టైం ఎక్కడుంది? ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఏమంటారు, గుర్తుండదు. అది సినిమాల బదులు ఇంకేమొచ్చినాయి ఇప్పుడు? సీరియల్ చూసే టైం ఉందా విశ్వాసకి? లేదు. ఇలాంటివన్నీ విడిచిపెట్టి ప్రభువులు ఆయన సన్నిధిలో మనం కడుక్కోవడం అవసరం. ఆయన వాక్య ఉదకం చేత మనం కడుక్కోవడం ఎంతైనా అవసరమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ మాటలు మాత్రం చదివి వినిపించుకుందాం. 18వ అధ్యాయము 7వ వచనం. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ఉరి తెచ్చే మాటలు, నాశనం తెచ్చే మాటలు అంటాయి. ఇంకా 19వ అధ్యాయం 28వ వచనం. లేకపోతే సాక్షి న్యాయము సహించును. 18, 28. న్యాయము సహించును, భక్తిహీనులందరూ దోషమును జిర్రుకొను. దోషం జిర్రుకున్నంటే కోరుకోవడం, జిర్రుకున్నాం అంటే దాన్ని ఎక్కువగా ఇష్టపడ్డం, జిర్రుకొని తినడం అనేది. ఒక జ్యూస్ ఉంటే ఎంత జిర్రుకుంటాం, మామిడి పందును మెట్టం చేసి దానిలో మధ్య హోల్ పెట్టి జిర్రుకుంటాం కదా, దాని యొక్క సారమంతా. భక్తిహీనులు దోషమును జిర్రుకునే మాటలు మనం మాట్లాడుతున్నాము. అలాగే 5వ వచనంలో, 5వది యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం. యెషయా 54, లూకాసు వార్త 1:64, అపోస్తుల కార్యములు 8:32. చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినుటకు నోరు ఎట్లుంటుంది? గురువు ఏ మాట చెప్తాడు, శిష్యుల్లో అదే మాటలే వస్తాయి. మన పరమ గురువు ఎవరు? ప్రభువే మన బోధకుడు. ఆయన మించిన బోధకుడు ఎవరు లేరు. మరి ఆయన నోటి నుండి ఊడిపడిన మాటలే దైవ గ్రంథం. దీనిలో ఉన్న మాటలు మనము చేస్తే, చెప్తే, మాట్లాడితే శిష్యుని తగిన నోరు ఎలా ఉంటుందంట? మాటల చేత ఊరడిస్తాడంట, ఓదారుస్తాడు. మన మాటల చేత, ఈ బైబిల్ మాటల చేత ఎవరికైనా ఓదార్పిచ్చినామా? దేవుని వాక్యంలో ఈ ప్రామిస్ ఉంది, ఈ వాగ్దానం నేను చదువుకున్నాం సోదరి, నాకు ఇది చక్కగా పనిచేసింది, నన్ను ధైర్యపరిచాడు దేవుడు, నీకు కూడా నా సిచ్యుయేషన్లోనే ఉన్నావు, నిన్ను ధైర్యపరుస్తున్న మాటల చేత ఊరడిస్తున్నామా? లౌకిక మాటలు కాదండి, దేవుని మాటల చేత ఊరడించే వాళ్ళుగా ఉండాలి. అలాగే లూకాసు వార్త 6వ అధ్యాయం 64వ వచనంలో నేనే చెప్తాను, అంతవరకు మరి మౌనంగా ఉన్నవాడు, మౌని ఉన్నవాడు, లేకపోతే ఎవరైనా యోహాను యొక్క తండ్రి ఎవరైనా జకరియా,
కదా. నమ్మలేదు కాబట్టి నోరు దేవుడు చెప్పాడు మాట్లాడకుండా మోగివాడు అవుతాడని. నోరు తెరిచినప్పుడు 64 వచనంలో ఆయన ఏం చేస్తుందంట, దేవుని స్తుతించాడంట. నోరు అంతవరకు లేదు. 9 months 9 నెలలు మౌనంగాను నోరు ఇప్పుడు ఇప్పుడు తెరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించాడంట. మరి నేను నోరు మౌనంగా ఎప్పుడూ లేదు. దేవుడు మనల్ని మౌనంగా లేకపోతే డమ్ అంటే చెవుడు మాటలు రాని వాళ్ళుగా మగవాళ్ళుగా దేవుడు మనల్ని చేశారు. డమ్ అండ్ డెఫ్ అది. కనుక దేవుడు నోరు ఇచ్చాడు, ఎంత మాత్రం స్తుతిస్తున్నాం. ఈరోజు ఉదయకాలం దేవుని ఎంత మాత్రం స్తుతించాం, ఎంత సమయం తీసుకున్నాం స్తుతించేదానికి, ఆరాధించేదానికి ఎంత సమయం తీసుకున్నాం లేదా స్తుతికి వాక్యానికి ఎంత నోరు తెరుస్తున్నాం ఆలోచించండి. కనుక స్తుతించిన నోరుగా జకర్యాది మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యంలో 8:32 చూడండి. 8:32లో యేసు ప్రభు లేఖనమందు చదువుచున్నాం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆ నోరు తెరవకుండెను. అందరూ బొచ్చు కత్తిరిస్తున్నారు, అందరూ ఆయన వాడుకుంటున్నారు, ఆయన నుండి ఎన్నో దీవెనలు పొందుకున్నారు. ఆయన్నే సిలువలు తిడుతూ ఉండగా ఆయన ఏం చేస్తున్నాడంట, నోరు తెరవలేదు. దూషిస్తున్నారు అనేకులు, కానీ ఆయన నోరు తెరవలేదంట. మనల్ని దూషించేటప్పుడు మనం కూడా నోరు మోసుకుంటున్నామా, దానికి జవాబిస్తున్నామా? వారు తిడితే మనము తిడుతున్నామా? వారు అన్నట్టు మనము అంటున్నామా? వారు మూర్ఖంగా మాట్లాడితే వాళ్ళ నోరు మోపించేటట్టు మనం కూడా మాట్లాడుతున్నాము. నోరు తెరవలేదు. నోరు ఎప్పుడు తెరవాలో కృపగల ఉపదేశం కూడా మనం తెరవాలి. నోరు ఎప్పుడు మూసుకోవాలి, ఎదుటివారు తిడుతూ ఉండగా మనం నోరు మూసుకోవాలి. కానీ కొన్నిసార్లు దేవుడు తెరిచాడండి. సిలువలో ఉన్నప్పుడే ఆయన నోరు మూసుకున్నాడు. ప్రతిరోజు బోధించేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మత పెద్దలు, అనేక మంది అనుజనులైన రోమా సైనికులు, వీరి విషయంలో ఆయన ప్రతిరోజు మౌనంగా ఉన్నాడా? ప్రతిరోజు ఆయన మౌనంగా ఉన్నాడా? కాదు కదా. నోరు తెరిచి ఆయన మౌనంగా ఉండలేదు. మత్తయి సువార్త 22:34 చదవండి. సద్దూకయ్యులు ఒకసారి ఆయన అన్నాడు, సద్దూకయ్యులు వచ్చి ఏమన్నారంటే, ఒక స్త్రీ ఉంది, 7 పెళ్లి చేసుకుంది, 7 చచ్చిపోయారు, పునరుద్ధానమందు ఆమె ఎవరికి భార్యగా ఉంటుందని క్వశ్చన్ వేశారు. ఆవిడ ప్రభు ఏమన్నాడు, పునరుద్ధానంలో పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకొనరు కాబట్టి అని వాళ్ళ నోర్లు ఆయన మూపించాడంట. ఆ భాగంలో ఉంది 22:34లో. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెను. సద్దూకయ్యుల నోరు మూయించే మాట మాట్లాడండి. మన చుట్టూ కూడా చాలా మంది నోర్లు తెరుస్తున్నారు, అన్యాయంగా తెరుస్తున్నారు, అక్రమంగా తెలుస్తున్నారు, వాక్యము రీతిగా తెరవటం లేదు, వాళ్ళని చిక్కుల్లో పెట్టాలని తెరుస్తున్నారు. ఏమంటారో చూద్దాం, ప్రభు ఏమంటాడో అని. పరిశీలన దేవుడు జవాబిచ్చాడు, మత పెద్దలకు జవాబిస్తున్నాడు. అదే సమయంలో శాస్త్రులకు ఆయన నోరు విప్పుతున్నాడు. ఇప్పుడు సద్దూకయ్యుల నోరు మోపిస్తున్నాడు అంట దేవుడు. ఇంకో మాట ఉంది కదా, ఎవరిని నోరు మూయట దేవుని చిత్తం అన్నాడు, అందరికి తెలుసు. ఎవరి నోరు మూయాలంట మనము? మూర్ఖుల నోరు మూయట, భక్తిహీనుల నోరు మూయ దేవుని చిత్తం అంట. మూర్ఖుల నోరు మూయాలని. మనలో 1 మంది మూర్ఖంగా మాట్లాడుతున్నామా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మూర్ఖంగా మాట్లాడుతున్నామా? అట్లాంటి వాళ్ళ నోరు మూయట దేవుని చిత్తము అన్నాడు. వాక్యానుసారం కాకుండా ఎంతమంది నోర్లు తెరుస్తున్నాడు. సిలువలో నోరు తెరవలేదు ఆయన. అనుదినము ఆయన నోరు తెరిచి ఎవరికి చెప్పేది వాళ్ళు చెప్తూనే ఉన్నాడు ఆయన. మనం కూడా జ్ఞానయుక్తంగా ఎప్పుడు నోరు తెరవకూడదో, ఎప్పుడు నోరు తెరవాలో కూడా మనము నేర్చుకునే వాళ్ళంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం.
ఆ తర్వాత 1 పేతురు 2:15 చూడండి, అదే కదా, మూర్ఖులనైట నోరు మూయట దేవుని చిత్తమని 1 పేతురు 2:15 ఉంది. చివరిగా ఒక మాట చదువుతున్నాను, సామెతలు 31వ వచనంలో, సామెతలు 31లో ఆ గుణవతి ఏం చేస్తుందంట, కృపగల ఉపదేశము ఆమె చేస్తుంది. 26వ వచనం, జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె నోరు తెరిస్తే జ్ఞానపు మాటలే వస్తున్నాయి. ఆమె నోరు తెరిస్తే కృప కలిగిన ఉపదేశం, కఠినంగా కాదు, కృపతో, ప్రేమతో, సాత్వికంతో ఆమె చేసే ఉపదేశం, ఆమె చేసే బోధ, మన ఉపదేశంలో కూడా కృప ఉండాల, ప్రేమ ఉండాల, జ్ఞానం ఉండాల అని నేర్చుకుంటున్నాం. ఎంతెంతో ఎన్నెన్నో మాటలు చూసాం. ఆఖరికి స్త్రీలమైన మన నోరు ఎట్లా తెరవాల, జ్ఞానముతో తెరవాలని మనం నేర్చుకున్నాం. కొన్నిసార్లు చాలా కఠినమైన మాటలు వస్తుంటాయి కదా మనకు. ఒక ఆమె తన భర్త విషయంలో ఈ మాట అనింది, యూ ద ఎస్ఎల్సి ఇడియట్ అనిందండి. అంటే వాళ్ళ భర్త ఎస్ఎల్సి చదువుకున్నవాడు, ఈమె బిఏ చదువుకుంది, ఒక క్లాస్ తేడా ఏమో అంతే. భర్తను ఏమంటుందామె, ఇడియట్ అంట, అంటే వెర్రిబట్టినవాడా, ఉన్మాదుడా, పిచ్చోడా అని అర్థం. పెద్ద తిట్టేమి కాదు, అది పెద్ద బూత్ మాట ఏం కాదని అనిపిస్తుంది. కానీ ఆ కఠినమైన మాట విన్న తర్వాత ఆ భర్త మనసు విరిగిపోయి, చాలాసార్లు భర్తల మనసులు విరిగిపోతే వాళ్ళ మనసే తిరిగిపోతుందేమో, వేరు దారి చూసుకుంటారేమో, ఇంత మాట నిందే అనుకుంటారేమో. భర్తను రాబట్టుకుంటున్నామో మన మాటలను బట్టి భర్తల్ని పోగొట్టుకుంటున్నాము. ఆలోచించేద్దాం ఒకసారి. ఇంతకుముందు చెప్పాను, చాలా మంది విన్నారు లేదు నాకు తెలియదు. గ్రేట్ బ్రిటన్ పరిపాలన చేసిన రాణి ఒక ఆమె, ఆమెనే మనం ఏమని పిలుస్తాం, విక్టోరియా రాణి కదా. విక్టోరియా రాణి అండి, మార్గరెట్ అనేదంట, ఎలిజబెత్ రాణి, బ్రిటన్ రాణినే. ఆ బ్రిటన్ రాణి భర్త పేరు ఫిలిప్, చాలా మంది తెలుసు, చెప్పారు. చెప్పాను ఇప్పుడు ఒకసారి. ఆమె ఒకసారి భర్తను ఏదో మాట అనిందంట. మాట అనిన తర్వాత ఆయనకి చాలా కోపం వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడంట. తలుపేసుకుంటేనే రాణి వచ్చింది. ఇంకా ఆవేశంతో వచ్చిన తర్వాత డోర్ ట్యాప్ చేస్తే ఆయన తీయడం లేదంట. డోర్ ట్యాప్ చేస్తుండగా ఆయన వచ్చి మొదటి గొళ్ళెం పెట్టాడండి. ఇంకా ఆమె తడుతుంటే అడ్డంగా ఉండే 2వ బోల్ట్ కూడా పెట్టాడంట. ఆమె అప్పుడు కోపం వచ్చి ఆమెకి, నేను గ్రేట్ బ్రిటన్ యొక్క మహారాణిని చెప్తున్నాను, ఓపెన్ ద డోర్ అనిందంట. ఓపెన్ ద డోర్ అంటే ఆయన ఇంకో బోల్ట్ పెట్టినప్పుడు అప్పుడు ఆమె వెంటనే తనకు పెళ్లి చేసిన రిజిస్టర్ దగ్గరికి వెళ్ళిందంట, పాస్టర్ గారు. వెళ్ళి, ఏమండి, నేను రాణిని చెప్తున్నాను, నా భర్త ఇలాగ బోల్ట్ పెట్టేశాడని అంటే అప్పుడు ఆయన అన్నాడంట, నీవు గ్రేట్ బ్రిటన్కి, నీ రాజ్యానికి నువ్వు రాణివే కానీ నీ భర్తకు నీవు రాణి కాదు. ఏ మాటలు అన్నావో ఆయనకు నొప్పి వచ్చి మరి బోల్ట్ పెట్టుకున్నాడు, నువ్వు వెళ్ళి సారీ చెప్పు అన్నాడంట. అధికారంతో వెళ్ళిన ఆమె ఇప్పుడు మరి నత్తనడకలాగా వెళ్ళి, ఫిలిప్, ఐఎమ్ సో సారీ, ఓపెన్ ద డోర్ అనిందంట. ముందు మహారాణి వల్లే ఆ విధేయతగా, ఆయన కంటే ఆమె పెద్దదిలాగా లేకపోతే ఒక రాణిలాగా ఆమె చేసింది. కానీ ఇప్పుడైతే తప్పు ఒప్పుకున్నట్టుగా ఫిలిప్ ఐఎమ్ సో సారీ అన్నప్పుడు వెంటనే అన్ని బోల్ట్ తీసేసి ఆమెను కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు. కనుక ప్రియులారా, చిన్న విధేయతతో కూడిన మాట సారీ అనేది అన్నమాట. ఒక కృపగల ఉపదేశం, జ్ఞానం మనం ప్రదర్శించినప్పుడు తప్పకుండా ఎదుటివారిని మనం రాబట్టుకుంటాం. అట్లాంటి కృపగల ఉపదేశం, జ్ఞానయుక్తమైన మాటలు మన కుటుంబాల్లో, సంసారాల్లో, సంఘ జీవితాల్లో, సేవా జీవితాల్లో, పిల్లల దగ్గర కూడా, పనివారి దగ్గర కూడా ఎంతో అవసరం. వాగ్దండన చేత దాసుడు గుణపడ్డాన్ని దేవుని వాక్యం, వాక్కుల్లో దండం ఉపయోగించిన కొట్టినట్టు బెత్తం లాంటి మాటలు, కఠినమైన మాటలు ఉపయోగిస్తే మన దాసులు కూడా, మన ఇళ్ళలో పనిచేసే వాళ్ళు కూడా ఎవరిలో నీళ్ళు కాకపోతే ఇంకో ఇల్లు అంటారు. కనుక మన మాటల్లో కఠినత్వం కాకుండా
సాత్వికం గల నోరు జీవవృక్షమని దేవుడు అడుగుంట. అలాంటి నోర్లు మనం మన నోర్లుగా చేసుకొని మన నోరు సుందరము అని చెప్పుకునే రీతిగా మన జీవితాలు ఉండేట్లు మన జీవితాలను ముఖ్యంగా మన నోటిని మాటల్ని సవరించుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రియులారా, ప్రార్థన